హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా, ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని, ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి, ఎడ్జెస్ అనేది అవతల వైపు ఉండాలి, మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇట్లా చేసుకొని ఎడ్జెస్ కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోండి. నాకైతే కరెక్టే ఉన్నాయి. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకోండి ఎంత ఉందనేది. ఫోల్డింగ్ చూస్తున్నారు కదా, ఇట్లా ఫోల్డింగ్ చేయాలి. ఇట్లా ఫోల్డింగ్ చేసి లెంత్ ఎంత ఉందనేది చూసుకోవాలి. నైన్ అండ్ హాఫ్ వచ్చిందండి. ఈ బ్లౌజ్కి 9.5 వచ్చింది. ఇంకో 1 ఇంచ్ యాడ్ చేస్తే 10.5 వస్తుంది. మనం ఒక 1 ఇంచ్ వచ్చిన దాని మీద కంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పొడవు చూసుకుందాం. షోల్డర్ ఉంది కదా, షోల్డర్కి మిడిల్లో పట్టేసుకొని ఇట్లా పొడవు ఎంత ఉందో చూసుకోండి. ఇట్లా గట్టిగా లాగి టైట్గా లాగి చూసుకోండి. 13 ఉంది. ఉంటే 13.5 పెట్టుకోవాలి. ఎందుకంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, ఎందుకంటే ఇటు కుట్టు కోసం ఒక 1/4 ఇంచు, ఇటు కూడా అంతే ఒక 1/4 ఇంచు. ఇది కుట్ల కోసం అన్నమాట. ఇప్పుడు ఒక బాక్స్ డ్రా చేద్దాం. ఇట్లా బాక్స్ తీసుకున్నారంటే ఈజీగా ఉంటాయి కొలతలు అనేది. చూస్తున్నారు కదా, ఇప్పుడు నెక్ అనేది 2 ఇంచెస్ తీసుకోండి. పెద్ద సైజ్ అయితే ఇంకొంచెం పెరుగుతుంది. ఇది మీడియం సైజ్ అనమాట. 32 బ్లౌజ్ 34 బ్లౌజ్కి 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోద్ది. షోల్డర్ వచ్చేసి 3 తీసుకోవాలి. ఇప్పుడు వీప్ అనేది ఎంత ఉందో చూసుకొని కుట్లకు వదిలేసాం కదా, అక్కడి నుంచి ఇట్లా పైకి ఇది ఎంత ఉందో అక్కడికి పెట్టేసుకొని ఒక 1/4 ఇంచ్ అట్లా సెకండ్ డాట్ పెట్టుకోండి. ఇప్పుడు చెస్ట్ చూసుకోండి, ఇటు అంతే ఒక 1/4 ఇంచ్ వదిలేసి ఇక్కడ వరకు కుట్లు ఉన్నాయి, కుట్టు ఉంది ఇక్కడ వరకు, ఇంకొక 1/4 ఇంచు ఇక్కడికి అట్లా మార్క్ చేసుకోండి. ఈజీగా ఉంటుంది మీకు. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఇక్కడ వేద్దాం. ఇక్కడ నెక్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నారు కదా, ఇక్కడ 2.5 తీసుకోండి సరిపోద్ది.
ఇట్లా స్ట్రైట్ లైన్ కొట్టేసి ఈ డాట్కి లైన్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, షోల్డర్ దగ్గర నుంచి 2.5 డౌన్కి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇటు వచ్చేసి 2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి, ఎందుకంటే ఇది ఖర్చు కావాలి కదా, అందుకు 2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. సేమ్ ఇక్కడ కూడా అంతే, 2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్ ఉంది కదా, అంతవరకే ఇట్లా లైన్గా డ్రా చేసుకోండి. మీకు కుట్టేటప్పుడు ఈజీ అనిపిస్తుంది అన్నమాట. ఇట్లా ఇప్పుడు సంక లోతు వచ్చేసి 1 పెట్టేసుకోండి, 1 ఇంచెస్. ఇప్పుడు ఈ డాట్ నుంచి చిన్నగా ఇట్లా రౌండ్ తీసుకుంటా ఈ 2 ఇంచెస్లో కలిపేసేయండి. ఇప్పుడు ఒక్కసారి బ్లౌజ్ది చూసుకుందాం. వెనక వైపు వచ్చేలాగా చూసుకొని కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకున్నాం. ఈ కుట్ల వరకు వదిలేసి ఒక 1/4 ఇంచ్ డౌన్కి పెట్టేసి దీని మీదే రానిచ్చేసేయండి. చూస్తున్నారు కదా, నాకు కరెక్ట్ వచ్చేసింది. ఈ కుట్టు ఇది కరెక్ట్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఇది ఖర్చు కోసం కదా, ఇది కొంచెమే ఉందని మనం 2 అయితే కంపల్సరీ పెట్టుకోవాలి, ఇది కొంచెమే ఉంది. చూస్తున్నారు కదా, అట్లా కరెక్ట్ వచ్చేలాగా చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ దగ్గర డాట్ పెట్టేసి ఇట్లా రౌండ్ చేసేయండి. వచ్చేసింది కదా, అంతే సింపుల్. చూస్తున్నారు కదా, అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఇంకొకసారి నాకు కామెంట్లో పెట్టండి, నేను మళ్ళీ వీడియో చేసి పెడతాను మీకు. చూడండి ఒకసారి. ఇక్కడ వచ్చేసరికి 10.5, పొడవు వచ్చేసరికి 13.5, నెక్ వచ్చేసి 2, షోల్డర్ 3. అర్థమైంది కదండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇట్లాంటి వీడియోస్ కావాలి అంటే మళ్ళీ కామెంట్లో చెప్పండి, ఇంకెన్నో పెడుతూ ఉంటాను. ఇప్పటికి ఇది చూపించాను కదా, నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. ఓకేనా.